హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే కనుక వన్ వే క్యాబ్ అనే కంపెనీ ఏదైతే మన ఇండియాలో స్టార్ట్ అయిందో ఆ కంపెనీలో నుంచి అయితే మనకి మంచి ప్లేస్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో ఆ జాబ్ ఆపర్చునిటీ ఏంటి అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేయబోయే ముందు ఈ వన్ వే క్యాబ్ అనే వాళ్ళు అసలు ఏంటి, వీళ్ళ మోటివ్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. క్యాబ్ సర్వీసెస్ అనమాట, లైక్ ఓలా, ఊబర్, ర్యాపిడో, సో ఇట్లా ఉంటాయి కదా. సో ఇన్ని ఉండగా ఈ వన్ వే క్యాబ్ అనేది ఇది ఎలా క్లిక్ అయింది, మార్కెట్లోకి ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. బేసికల్గా ఇక్కడ చూసుకుంటే కనుక వన్ వే క్యాబ్ ఈస్ ఎ ట్యాక్సీ ఆర్ క్యాబ్ సర్వీస్ దట్ అలౌస్ కస్టమర్ టు బుక్ ఏ వన్ వే ట్రిప్ బిట్వీన్ టూ డెస్టినేషన్స్ వితౌట్ హ్యావింగ్ టు పే ఫర్ ద రిటర్న్ జర్నీ. సో ఇక్కడ వీళ్ళ మోటివ్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏంటి అంటే బేసికల్గా రౌండ్ ట్రిప్ అనేది ఉంటుంది గైస్. సో మీరు ఒక ఒక పొజిషన్ నుంచి, లైక్ మీ స్టార్ట్ లొకేషన్ నుంచి ఎండ్ లొకేషన్కి రౌండ్ ట్రిప్ అనేవి ఇస్తూ ఉంటారనమాట చాలా పెద్ద పెద్ద క్యాబ్ సర్వీస్ కంపెనీస్ అన్నీ. కానీ ఇక్కడ వీళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్గా ఏం తీసుకొచ్చారంటే కనుక మీరు ఒకవేళ వన్ వే ట్రిప్, రౌండ్ ట్రిప్ కాదు, నేను సింగిల్ ట్రిప్ మాత్రమే వెళ్ళాలనుకుంటున్నాను, లైక్ స్టార్ట్ లొకేషన్ నుంచి ఎండ్ లొకేషన్కి నేను వెళ్తే చాలు, మళ్ళీ ఎండ్ లొకేషన్ నుంచి స్టార్ట్ లొకేషన్కి అవసరం లేదు అని అనుకుంటే కనుక ఈ వన్ వే క్యాబ్ అనేవాళ్ళు హాఫ్ ప్రైజ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అర్థమైంది కదా, ఇది వీళ్ళకి వచ్చిన ఇన్నోవేటివ్ థాట్ అండ్ వీళ్ళు స్టార్ట్అప్ చేసిన ఒక వన్ వే క్యాబ్ అనే కంపెనీ అనమాట. సో దీంట్లో అయితే మనకి కస్టమర్ సపోర్ట్ అనే రోల్కి హైరింగ్ అయితే జరుగుతుంది గైస్. సో దీనికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నైట్ షిఫ్ట్ అని ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో ఎవరైతే నైట్ షిఫ్ట్కి విల్లింగ్ కావండి అండ్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో, ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి 2025లోనే పోస్ట్ అయింది, రిమోట్ జాబ్. అండ్ మీరు ఇక్కడ పోస్ట్ డేట్ కూడా చూసుకోవచ్చు, 1/15. సో January 15th అయితే పోస్ట్ అయిందనమాట. అండ్ అప్లికేషన్ స్టిల్ ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి. సో మీరైతే దీనికి అప్లై చేయండి వీలైనంత త్వరగా, ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకి కూడా ఐడియా లేదు కాబట్టి. ఫస్ట్ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక దిస్ ఈస్ ఏ రిమోట్ పొజిషన్. సో నేను బేసికల్గా ఫస్ట్లో చెప్పినట్టు ఇది ఒక రిమోట్ పొజిషన్ అనమాట. మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కనుక అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్ అండ్ సాల్వ్ దేర్ క్వరీస్ వయా చాట్ ఎంక్వైరీస్ అండ్ హ్యాండిల్ సర్వీస్ కంప్లైంట్స్, ట్రాక్ దెమ్ టు గెట్ రిజాల్వ్డ్ ఇంటర్నల్లీ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. సో మీరు కస్టమర్స్ ఏదైనా ఇష్యూస్ కానీ, ఈ వన్ వే క్యాబ్ కస్టమర్స్ ఏదైనా ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నట్లయితే బీయింగ్ ఏ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మీరైతే వాటిని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట, మీ టీంతో మీరు కొలాబరేట్ అయ్యి. సో వాళ్ళు ఎక్కడైతే ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారో వాటిని మీరు వయా చాట్ కానీ, సో కస్టమర్ ఎలా అయితే మీతో ఇంటరాక్ట్ అవుతాడో త్రూ చాట్, కొంతమంది ఈమెయిల్స్ నుంచి ఇంటరాక్ట్ అవుతారు, కొంతమంది లైక్ వన్ వే పోర్టల్ నుంచి ఇంటరాక్ట్ అవుతారు, కొంతమంది డైరెక్ట్గా కాల్ చేస్తారు. సో ఇట్లాంటి వాటికి మీరైతే రెస్పాండ్ అయ్యి అప్పటికప్పుడే సాల్వ్ చేసే విధంగా అయితే మీ పర్ఫార్మెన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ యూ వుడ్ బి కోల్డ్ కాలింగ్ వెండర్స్ హూ ఆర్ అవైలబుల్ అండ్ ఫ్రీ టు యాక్సెప్ట్ ట్రావెల్ రిక్వెస్ట్. సో ఇది ఏంటి అంటే మీకు లైక్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ కార్ ఓనర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఎవరైతే వాళ్ళ క్యాబ్స్ని ఇట్లా సర్వీసెస్కి ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే వీళ్ళు ఐడెంటిఫై చేసి మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. వాళ్ళకి మీరు కోల్డ్ కాలింగ్ అంటే, సో కోల్డ్ కాలింగ్ అంటే బేసికల్గా ఏంటంటే మీకు తెలియని వ్యక్తులకి చేసి మాట్లాడడం అనమాట. సో మీకు తెలియని వ్యక్తులు లైక్ ఈ వెండర్స్ ఎవరైతే, ఆ వెహికల్ ఓనర్స్ అండ్ వెహికల్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు క్యాబ్గా యూస్ చేసుకోవడానికి ఓకేనా, మీరు విల్లింగ్గా ఉన్నారో లేదా అని మీరు కాల్ చేసి కనుక్కోవాలన్నమాట. అండ్ నెగోషియేట్ రేట్స్ విత్ వెండర్స్. సో ఎవరైతే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళతో మీరు ఈ రేట్స్ అయితే డిస్కస్ చేయాలన్నమాట. సో పర్ ట్రిప్ మీకు ఎంతైతే ఉండబోతుంది అట్లా అని. అండ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఓన్లీ. సో ఎవరైతే విత్ ఇన్ ఇండియా లోకల్గా ఉంటారో వాళ్ళనే మీరైతే లైక్ ఐడెంటిఫై చేసి వాళ్ళతో నెగోషియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక డెమాన్స్ట్రేట్స్ ఏ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ మైండ్ సెట్. సో కస్టమర్ సర్వీస్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ రెడీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్కి అయితే విల్లింగ్గా ఉండాలి మీరు వర్క్ చేయడానికి. అండ్ ఎనర్జెటిక్ అండ్ క్విక్ రెస్పాన్స్ టు కస్టమర్ రిక్వెస్ట్. సో కస్టమర్ ఏదైనా రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తే మీరు చాలా ఎనర్జెటిక్గా అండ్ క్విక్గా రెస్పాన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చేసారు చూడండి, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో మీరైతే డిగ్రీ వరకు చేసి ఉండాలన్నమాట, డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలన్నమాట.
ఎనీ స్ట్రీమ్ అయినా పర్లేదు, ఏదర్ ఇట్ ఈస్ ఈసీఈ, ట్రిపుల్ ఈ ఆర్ సిఎస్సి ఏదైనా పర్లేదు అనమాట. అండ్ ఇటు మన డిగ్రీలో చూసుకుంటే కనుక బీసీఏ, బీఎస్సీ స్టాట్ అండ్ బీబీఏ ఏదన్నా కానీ, ఏ స్ట్రీమ్ అయినా కానీ దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాలన్నమాట వీళ్ళకి. సో ఎవరైతే ఈ 2025లో ఫెబ్లోనే మీరు లైక్ నేను జాబ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, దీనికైతే మీరు ఒక ట్రై చేయండి. బికాస్ దీని శాలరీ కూడా నేను చెప్తాను మీకు లాస్ట్లో. అండ్ దిస్ ఈస్ ఎ నాన్ ఐటీ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇదైతే నాన్ ఐటీ జాబ్. సో కస్టమర్ సర్వీస్ అంటే మనకు తెలిసినట్టుగా నాన్ ఐటీ జాబ్. అండ్ ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అని చెప్పారు. సో మీరు దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. బెనిఫిట్స్ చూసుకుంటే కనుక రిమోట్ వర్క్ అవైలబుల్ ఆఫ్టర్ ఆన్సైట్ ట్రైనింగ్ సబ్జెక్ట్ టు పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్. సో వీళ్ళు రిమోట్ వర్క్ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ మీకైతే ఒక ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఆ ట్రైనింగ్కి మీరు ఆన్ సైట్, సో ఆఫీస్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత మీకు ఒక 1 వీక్ కానీ ఆర్ఎల్స్ 1 మంత్ కానీ, మనకు లైక్ టైం ఫ్రేమ్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఆ టైం ఫ్రేమ్ వరకు మీరు అక్కడ కంపెనీ నుంచి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వర్క్ బట్టి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు అనేది రిమోట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్గా లైక్ షిఫ్ట్ చేస్తారనమాట వాళ్ళు. అండ్ ఫ్లెక్సిబిలిటీ టు డిసైడ్ వీక్లీ ఆఫ్. సో వీక్లీ ఆఫ్స్ అయితే ఉంటాయి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ ప్రొవిడెంట్ ఫండ్ అయితే ఉంటుందన్నమాట. సో అండ్ దీనికి నేను శాలరీ చెప్పాను కదా, లాస్ట్లో చెప్తాను. దీనికి శాలరీ వచ్చేసరికి చూసుకుంటే శాలరీ 14,000 to 30,000 అనమాట. సో దీనికైతే పర్క్స్, బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. బేసికల్గా మీకు ఒక బేస్ శాలరీ చూసుకుంటే 14,000 నుంచి స్టార్ట్ అయ్యి, మీరు లైక్ క్లియర్ చేసే లీడ్స్ బట్టి, మీరు ఎంతమంది కాల్స్ సక్సెస్ఫుల్గా చేశారనే దాన్ని బట్టి 30,000 వరకు అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు, ఒకవేళ ఈ కస్టమర్ నెగోసియేషన్ ట్రావెల్ ఇండస్ట్రీలో మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీ రెజ్యూమ్లో అవి పెట్టుకొని దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఉంటుందన్నమాట సో షార్ట్ లిస్టింగ్కి. అండ్ ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేది బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇట్లా మీకైతే జాబ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే మీ రెజ్యూమే అప్లోడ్ చేసేయండి. సో ఇందాక నేను చెప్పిన క్రైటీరియాస్ అన్ని దాంట్లో మెన్షన్ చేసి ఇక్కడైతే మీ రెజ్యూమే ఇచ్చేసేయండి. అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసరికి సో మీరు మిస్టర్, మిస్సెస్, సో రెస్పెక్టివ్ టు యువర్ జెండర్ మీరైతే ఇక్కడ ఇచ్చేసి మీ నేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ వర్కింగ్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ స్ట్రీట్, సిటీ అండ్ స్టేట్, ఆంధ్ర అయితే ఆంధ్ర, కర్ణాటక అయితే కర్ణాటక, తెలంగాణ అయితే తెలంగాణ, సో అట్లా ఇచ్చేసేయండి. అండ్ మీ పోస్టల్ కోడ్, పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ కంట్రీ ఇండియా అని ఇచ్చేస్తారు. అండ్ కరెంట్ జాబ్ టైటిల్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టేసేయండి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా జాబ్లో ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే కనుక ప్రాజెక్ట్ లీడ్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్, సో ఇట్లాంటి క్రైటీరియాస్ ఏమైనా ఉంటే అవి అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్కిల్ సెట్ వచ్చాక మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు మోస్ట్ రీసెంట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ మీ సోషల్ మీడియా లింక్స్, లింక్డ్ఇన్ కానీ ఫేస్బుక్ కానీ అవి ఉంటే కనుక ఇస్తారు ఇక్కడ. అండ్ మీ అటాచ్మెంట్, సో ఇక్కడ వీళ్ళైతే ఫోటో అండ్ రెజ్యూమే అడుగుతున్నారు అనమాట. సో ఇదేంటంటే ఆటో ఫిల్ చేసుకోవడానికి ఇది రెజ్యూమే. అండ్ మీరు ఇక్కడ రెజ్యూమ్ అనేది మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కింద ఇచ్చిన కప్చా కూడా అయితే ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తారు. సో అలా క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఒక మెయిల్ వస్తుంది అనమాట, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి. దీనికి మీరు కానీ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు ఈ ఫిబ్రవరిలోనే మీకైతే జాయినింగ్ డేట్స్ అండ్ ఆఫర్ లెటర్స్ అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా రీసెంట్గా స్పాట్ అయిన జాబ్ ఆఫర్ గైస్. అండ్ చాలా ఇమీడియట్ జాయినర్స్ అయితే వీళ్ళకి కావాలన్నమాట. సో ఎవరైతే మీరు ఇంట్లో నుంచే వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ జై హింద్.